ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందమాల పరమేశ్వర్ రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని మల్హాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కప్పర సాయిగౌడ్ అన్నారు. డివిజనల్ పరిధిలోని 22 లక్షల వ్యయంతో నాచారం బాబా నగర్లోని గత ఎన్నో రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పరమేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో సంబంధిత అధికారులతో మాట్లాడి మంజూరు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సాయిగౌడ్ మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లు అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న బస్తీబాట కార్యక్రమంలో భాగంగా సమస్యలను తెలుసుకొని సత్వరం పరిష్కరిస్తున్నందుకు ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో నాచారం డివిజన్ అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అనిల్ కుమార్, కృష్ణారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గమనించిన స్థానికులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఆశ్రయించడంతో మేము మా పరమేశ్వర్ రెడ్డి అన్న దృష్టికి తీసుకుపోయి, అన్న ఇది అన్నదమ్ముల పంచాయతీ కాదు, ఇది కార్పొరేటర్ల పంచాయతీ కాడికి వచ్చి వాళ్ళు కొట్టుకొని ఇలా పబ్లిక్ నాగం చేస్తున్నారు అంటే వెంటనే దీనికి 22 లక్షలతోని బాబానగర్ నుంచి సుమారు మనోజ్ గారు కావచ్చు, రవణ కావచ్చు, ఎన్నోసార్లు మేము పరమేశ్వర దృష్టికి మేము తీసుకుపోవడం జరిగింది. దీనికి వెంటనే మొన్న బడ్జెట్ నుంచి 22 లక్షలతోని నూతన డ్రైనేజ్ శాంక్షన్ అయి అందించడం జరిగింది కాలనీకి. ఒకసారి గమనించుకోవాలి, అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ, ఇవాళ నీ ఇంటికి డ్రైనేజ్ కావాలంటే కాంగ్రెస్ పార్టీ, రోడ్ రావాలంటే కాంగ్రెస్ పార్టీ, ఇవాళ నత్తెలు కలిగే నడక లెక్క బీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలు ఏవైతే ఉన్నాయో, బీఆర్ఎస్ పార్టీ చేసిన అన్యాయం ఏదైతే ఉందో ఇవాళ మనకు బాబానారు చూస్తేనే అర్థమవుతుంది. ఇవాళ ఇండ్లకెళ్ళే కార్లలో పోయి నడుచుకుంటూ పోయే పరిస్థితి లేకుండా చేసిన ఘనత ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లకు. దయచేసి ఇంకా కాలనీలకు కూడా మేము చెప్పడం జరుగుతుంది, ఏదైతే ప్రభుత్వంలో డివిజన్ అభివృద్ధి సమగ్రాభివృద్ధిగా చెందుతుందని చెప్పి ఈరోజు మన ప్రతి ఒక్కరు ఇక్కడ కాలనీలో డివిజన్లో ఉన్న ప్రజలు కానీ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోజు మన బాబానగర్, దుర్గానగర్, మన నాచారం మల్లాపూర్ బార్డర్లో ఉన్న మన దుర్గానగర్ బాబానగర్కి 22 లక్షలు శాంక్షన్ చేపించినందుకు మన మందపూల పరమేశ్వర గారికి ఇక్కడ ఉన్న ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అదేవిధంగా ఇదే విధంగా మేము అందరం కలిసికట్టుగా పనిచేసి ఇంకా డివిజన్ అభివృద్ధి ఏదైతే ఉప్పల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క డివిజన్లన్నీ ఇట్లాగానే పరమేశ్వర అండగాతో ముందుకు సాగుతుందని చెప్పి మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం పట్టించుకోవట్లేదు. మాకు సురేష్ అన్న ఉన్నప్పుడు, రాజిరెడ్డి అన్న ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గల్లీ అంతా రోడ్డు, డ్రైనేజు, పైప్ లైను, వాటర్ ఇవన్నీ అప్పుడు వచ్చినాయి 15 ఏళ్ళ క్రితం. 10 ఏళ్ళ నుంచి మాకు మాత్రం ఇది కాలేదు. ఇప్పుడు ప్రజెంట్లీ మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఈ రోజు మాత్రం ఇక్కడ పైప్ లైన్ శాంక్షన్ అయింది. ఈ మన రేవంత్ అన్న గారికి మన పరమేశ్వర ఒక కార్యక్రమం జరిగింది. దీనికి ప్రత్యేకంగా మా పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మా ఉప్పల్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ పరమేశ్వర రెడ్డి గారికి బస్తీ తరఫున, మా నాచారం మల్లాపూర్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే గత 10 ఏళ్ళుగా ఇక్కడ ఉన్న కార్పొరేటర్ ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు, మరి 10 ఏళ్ళు వీళ్ళు పండుకురా, ఈ బస్తీతోనే వాళ్ళు గెలిచారు, ఈ బస్తీతోనే వాళ్ళు కార్పొరేటర్ అయ్యారు. మరి ఇట్లా చూసుకుంటూ పోతుంటే అనేక పనులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఈ బాబానగర్, దుర్గానగర్ ఏవైతే రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఉందో ఖచ్చితంగా